హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి పానీపూరి బెట్టింగ్. అత్తగారి కోడలు వేస్తున్న ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి మనం. హాయ్ ఫ్రెండ్స్, పానీపూరి ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం. ఎవరు గెలుస్తారో చూడండి. అందరూ చూడండి. వరద బాధితులు తింటారు కాంచి. తీసుకోండి, తినండి బేగా. నేనే గెలుస్తానని అనుకుంటున్నాను. మీరు ఎవరు గెలుస్తారు అని అనుకుంటున్నారో వీడియో మొత్తం చూడకుండా కామెంట్ చేసి చెప్పండి. నాకు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వాయిస్ ఇంటికి వచ్చిందంటే ఫ్యాన్ వేయడం వల్ల వాయిస్ సరిగా రాలేదు, ఏమనుకోద్దు ఫ్రెండ్స్. అందుకే వాయిస్ ఇలాగే ఇవ్వడం జరిగింది. నేనే గెలుస్తాను కదా ఫ్రెండ్స్, చెప్పండి గమ్మున. తినండి. ఎంత తెస్తే అంత తింటారు ఇద్దరు ఫ్రెండ్స్. అంత లేదు ఫ్రెండ్స్, బెట్టింగ్ అన్నప్పుడు ఎవరు గెలుస్తారో తినాలని ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అలాగే బెట్లో గెలవాలని కూడా ఉంటది కదా. వీళ్ళిద్దరు పోటీ దేనికి అనుకున్నారు చెప్పగలరా? డైరీ మిల్క్ చాక్లెట్ ఫ్రెండ్, కానీ అది ఇంకా నాకు రాలేదు. డైరీ మిల్క్ చాక్లెట్కి అయిపోయారు వాళ్ళు. డైరీ మిల్క్ చాక్లెట్ అయినా తక్కువ చేసేయకూడదు కదా, మనం కావాల్సిందే చాక్లెట్ లేడీస్కి. ఇంకా అవ్వలేదు, త్వరగా ఇంకెంతసేపు తింటారు? తినండి. మా వైఫ్ చూసే ఫ్రెండ్స్, నూట నిండా ఆ బొగ్గకి ఈ బొగ్గకి కుక్ వేసుకుంటుంది ఎక్కడ అయిపోతాయి అని. బెట్టింగ్లో గెలకపోతే చాక్లెట్ రాదని. మరి అందుకే గెలవాలనే కదా ఫ్రెండ్స్ ఆడేది, ఓడిపోవాలని అయితే ఆడరు కదా. వీడియో మీకు నచ్చితే కామెంట్ చెప్పండి. ఇంక వీడియోకి రెడీగా ఉంటాం మేము ఇంకా ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి, దాన్ని మేము చేస్తాం కంపల్సరీ. లాస్ట్ ఫైనల్కి అయితే మనమే గెలిచాం ఫ్రెండ్స్. వాంతో కూడా అయిపోతుంది మా వైఫ్ ఫ్రెండ్స్. కక్కిలాగా ఉంది కానీ చెప్పుంటే అయిపోయింది ఫ్రెండ్స్. మీరేమన్నా మేము వేరేగా వెరైటీగా తిని చూపించాలి, ఆ ఛాలెంజ్ మీరు చేయగలరా అని అనుకుంటే మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. మేము ఆ ఛాలెంజ్కి రెడీగా ఉంటాం. అలాగే ఈ దాంట్లో నేనే గెలిచాను కాబట్టి కంపల్సరీ నాకు చాక్లెట్ రావాల్సిందే.